ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు విభజించడమే తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకవేళ కాదు కూడదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయన్నారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన తెలుగు జాతి వారు తన్నుకునే పరిస్థితి వస్తుందని విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే జల యుద్ధాలే, అన్నదమ్ములే తన్నుకునే దుస్థితి. కృష్ణా ఆయకట్టును మొత్తం ఒకవైపు ఉంచండి, లేదా రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించండి. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని విడుదల చేయించలేకపోతున్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే దిగువ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఏమిటి? శ్రీశైలానికి సాగర్కు నీళ్లెక్కడి నుంచి తెస్తారు? పోలవరం అంతర్రాష్ట్ర జల వివాదంగా మారితే దాని పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు జాతి వారు తన్నుకునే పరిస్థితి వస్తుందని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆమె కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరింది. రాష్ట్రం విడిపోతే చాలా సమస్యలకు జవాబు చెప్పాలా, ఆ సమస్యలన్నిటికీ కూడా న్యాయం చేయలేనప్పుడు యథాతథంగా ఉంచడం అనేది ఒకటి. మరి కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళని సముద్రం నీళ్ళే తప్ప మంచినీళ్ళు లేవు. దానికి శ్రీశైలంకు నీళ్ళు ఎలా ఇస్తారు, నాగార్జున సాగర్ నీళ్ళు ఎలా ఇస్తారు, పోలవరం చెప్పారు, పోలవరంకి ఎలా నీళ్ళు ఇస్తారు? మళ్ళీ అంటే ఓట్ల కోసం సీట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు న్యాయం? వీటనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడాలి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్లో నుంచి రాష్ట్రానికి నీటిని విడుదల చేయించలేకపోతున్నామని అన్నారు. ఇప్పుడు కొత్తగా మరో రాష్ట్రం వస్తే దిగువ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నారాయణపూర్ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కలిసి ఉంటేనే నీళ్ళు వచ్చేదానికి కృష్ణా డెల్టాకి నీళ్ళు రావటం లేదు. మరి ఈరోజు అట్లాంటి నీరు ఈరోజు విడిపోతే మరి ఎంతవరకు నీళ్ళు వస్తాయని కూడా అడుగుతా ఉన్నాం. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు విభజించడమే తప్పన్నారు. 60 ఏళ్లుగా హైదరాబాద్ను మనదనే భావంతోనే సీమాంధ్రులు అభివృద్ధి చేశారని చెప్పారు. హైదరాబాద్ ఉద్యోగుల కోసం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ కోసం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, వీటన్నిటికీ కూడా జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ చెప్పి చేసి ఉండాల్సింది. ఈరోజు ఎలాంటివి చెప్పకుండా ఈరోజు కనీసం అసెంబ్లీ అనేది కూడా పెట్టమని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం? అసెంబ్లీలో ఇంతవరకు బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చినా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, దిగ్విజయ్ సింగ్ ఏదైతే చెప్తా ఉన్నారో, దిగ్విజయ్ సింగ్ ఆ రోజు మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ పెట్టకుండా ఈరోజు తీర్మానాలు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? విభజిస్తే సీమాంధ్రలో మళ్లీ కొత్త రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి. రాజధాని కట్టుకునేందుకే ఉన్న డబ్బంతా పోతే మరి సంక్షేమ పథకాలను నడిపేది ఎలా అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ ఈరోజు 55%, 40 నుంచి 55% వరకు ఆదాయం హైదరాబాద్కు వస్తూ ఉంది. అటువంటిది ఈరోజు ఒక ప్రాంతానికి హైదరాబాద్ను కేటాయిస్తే ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నిటికీ ఎలాగ డబ్బు వస్తుంది? ఈ ప్రాంతం వారికి ఎలాగ అందించాలి? ఈ ప్రాంతం వారు ఎలా బ్రతకాలి? జలయజ్ఞం ద్వారా 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని పరితపించిన వైఎస్ఆర్ ఆలోచనలకు కాంగ్రెస్ గండి కొట్టిందని విమర్శించారు.